సాగర తీరం విశాఖలో భోగి సంబరాలు మిన్నంటాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దీంతో హుదూద్ తుఫాన్కు పచ్చదనాన్ని కోల్పోయిన ఈ ప్రాంతానికి తిరిగి మునుపటి కల వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. విశాఖలో భోగి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఎక్కడికక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు. ఇటు విశాఖ నగరంతో పాటు అటు రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా సరే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున మహిళలు కూడా హాజరయ్యారు. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. అది తెలుస్తున్నాం. చెప్పండమ్మా, ఈ భోగి పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు? అంటే హుదూద్ నేపథ్యంలో తేరుకుని ఈ మహిళలు ఎంతో ఆనందంగా ముగ్గుల పోటీలు పాల్గొంటున్నారు కదా, ఎలా జరుపుకుంటున్నారు? హుదూద్ వచ్చాక వైజాగ్ అంతా చాలా బాధలో ఉండిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ భోగి సంక్రాంతి ఈ ఫెస్టివల్ని అన్ని తేలుకొని మళ్ళీ అంత ఫెస్టివల్ బాగా చేసుకుంటున్నాం. అండ్ వీఆర్ అయితే రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేసింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. అండ్ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్సన్ట్రేషన్గా ముగ్గులు అవన్నీ వేస్తున్నారనమాట. అండ్ తెలుగుతనం అంటే సంక్రాంతి అంటే కంపల్సరీగా ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఇక్కడికి వచ్చి అందరూ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు కదా మహిళలు, ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. సో రెడ్ ఎఫ్ఎం ఇంకా ఎంవీఆర్ కలిసి నిర్వహిస్తుంది రంగోలీ కాంపిటీషన్స్ని. సో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకుని రిజిస్ట్రేషన్ పెట్టిన వెంటనే వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో హుదూద్ తర్వాత వచ్చిన రంగోలీ కాంపిటీషన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఇంటి ముందు వేసుకోపోయినా వచ్చి కాంపిటీషన్లో అయితే మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు? ప్రస్తుతానికైతే అందరూ చాలా మంది వైజాగ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారండి. అండ్ డిఫరెంట్ హుదూద్ అయిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఈ న్యూ ఇయర్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పి రంగోలీ కాంటెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు స్పెషల్లీ చాలా మంది మీరు అటు చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా దీపాలు అవి పెట్టి చాలా రంగోలీ కాంటెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో హుదూద్కి మొత్తం కూడా గ్రీనరీ పోయి చెట్లు పోయి అంతా కూడా ఎంతో ఇదిగా తయారైంది. ఆ నేపథ్యంలో ఇక్కడే విద్యార్థులను కూడా కలిసి ఏయూతో కలిపి ఈ రంగోలీ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున మహిళలు అయితే హాజరై ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ అప్పర్తో వాసు, టీవీ5 విశాఖ.